హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇవాళ వీడియోలో నేను మీకు ఎర్నింగ్ యాప్ ట్యూటోరియల్లో పార్ట్ 4 చెప్పబోతున్నా. ఓకేనా? అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ డైరెక్ట్గా సైన్అప్ స్క్రీన్లోకి వెళ్దాం. ఈరోజు బ్లాగ్స్ చెప్పబోతున్నా. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పిన దాంట్లో ఇంతవరకు చెప్పాను కదా. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది తీసి అండ్ సేవ్ యాజ్ టీస్ ఇలానే కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. ఓకేనా? మనకి 3 టెక్స్ట్ బాక్స్ అనేవి ఉంటాయి. 3 కావాలన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ లాజిక్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆన్ తీసుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ ఆన్ తీసుకోండి, మీతో జాయిన్ చేయండి. ఓకే, సో దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ అండ్ అనేది ఇలా ఉంది. అండ్లోకి మళ్ళీ ఇంకో అండ్ అనేది జాయిన్ చేద్దాం. జాయిన్ చేసి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ దాంట్లో పెట్టండి. అండ్ థర్డ్ దాంట్లో ఇది ఒకటి పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ 1 అంటే నేమ్ టెక్స్ట్ బాక్స్ అన్నమాట. ఇక్కడ నేమ్ టెక్స్ట్ బాక్స్ 1 అనేది ఎంటీగా ఉన్నప్పుడు ఇది మనకు ఇలా నేమ్ వస్తుంది. ఓకే, ఎర్రర్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ 2, సేమ్ టెక్స్ట్ బాక్స్ 3. సో ఏం ఎంటర్ చేయనప్పుడు మనకు ఇది వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇచ్చాం. నేమ్ అనే చోట వచ్చేసి డీటెయిల్స్ అని పెట్టాం. డీటెయిల్స్. ఓకే, ఇలా డీటెయిల్స్ అని ఇచ్చేసి ఇప్పుడు ఏమవుతుందంటే దీని వాల్యుయేషన్ అనేది ఇది ఇఫ్ అనేది వాల్యుయేషన్ అండ్ దెన్ అనేది ఆ వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ ఏం రన్ అవ్వాలి అనేది రాయాలి. అండ్ వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా రాకుంటే ఇక్కడ ఇది రన్ అవ్వాలన్నమాట. ఓకేనా? అని ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఎంటీ బాక్స్ అనమాట, ఈక్వల్ టు ఎంటీ. ఓకే, టెక్స్ట్ బాక్స్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు మనకు టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్ 2, థర్డ్ ఈ 3 ఎంటీగా ఉన్నప్పుడు మనకు ప్లీజ్ ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని ఎర్రర్ వస్తుంది. ఒకవేళ ఎంటర్ చేస్తే ఇక్కడ ఏల్స్ అనే దాంట్లో మనము మిగతా సేవ్ అవ్వాలన్నమాట. సేవ్ ఫైల్ బేస్లో స్టోర్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ రిజిస్టర్ అనే దాంట్లోకి వెళ్దాం. ఇంకేం కావాలి మనకు, స్టోర్ వాల్యూ. సో ఇక్కడ కొద్ది కిందకి వెళ్తే స్టోర్ వాల్యూ ఉంది అని ఇలా జాయిన్ చేయండి. అండ్ సేమ్ టెక్స్ట్ బాక్స్ 1 తీసుకోండి. ఇలా ట్యాగ్ వచ్చేసి ఇక్కడ మనకు నెంబర్ టెక్స్ట్ అనమాట. ఓకే 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 ఇది నెంబర్ ఇవ్వాలి. ట్యాగ్ ఇది అనేది ఓకే వెయిట్ డిజైన్ అనేది వెళ్దాం. నెంబర్ అనేది ఇచ్చాం. థర్డ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇక్కడ మనకు ట్యాగ్ వచ్చేసి నెంబర్ ఉండాలి. అండ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఉండాలి. ఇది లాగిన్ అయ్యేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట మనకు. సో సేమ్ ఇక్కడ పాయింట్స్ అనేది తీసుకోండి, స్టోర్ వాల్యూ తీసుకోండి. పాయింట్స్ వచ్చేసి నెంబరు ట్యాగ్ వచ్చేసి అండ్ ఇక్కడ ఏముంది పాయింట్స్ వచ్చేసి రిజిస్టర్ అయ్యేటప్పుడు 0తోనే రిజిస్టర్ అవుతారు కదా అందరూ. ఇక్కడ 0 అని పెడతాం. ఓకే, అండ్ సేమ్ ఇక్కడ కూడా మనకి ఇంకేంది రిజిస్టర్ అయిపోయింది, ఫైర్ బేస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ టైనీ డిబీలో కూడా మనం స్టోర్ అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ స్టోర్ వాల్యూ తీసుకోండి. స్టోర్ వాల్యూ తీసుకొని సేమ్ నెంబరు కాపీ చేసుకోండి. సో ఇక్కడ వాల్యుయేషన్ ఇవ్వండి. ఓకేనా? ఓకే,
ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటీ టెక్స్ట్ బాక్స్ తీసుకుంటే మనకు ఈ స్క్రీన్లో కాకుండా ఇంకేదైనా స్క్రీన్లో యూజ్ చేయాలంటే ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నెంబర్ తీసుకెళ్ళేసి ఇంకో టెక్స్ట్ బాక్స్లో ఇంకో స్క్రీన్లో మనం పెట్టామంటే ఈ వాల్యుయేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సేమ్ అదే నేమ్ ఇవ్వాల్సి. ఓకే, ఇక్కడ ఏమందాం, ఎన్ అని ఇద్దాం. ఎన్ అని ఇచ్చేసి ఎన్ ఫర్ నెంబర్ షార్ట్ కట్ అనమాట. ఓకే, ఎన్ అని ఇచ్చేసాం. అండ్ ఇక్కడ ఏముంది మనకు, సో అంతే ఇంకా ఏం కావాలి, డైరెక్ట్గా స్క్రీన్ అనేది ఇంకో స్క్రీన్లోకి వెళ్ళాలి. ఇంకోటి ఏంటి, హోమ్ స్క్రీన్. ఓకే, కంట్రోల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ ఆన్ ద స్క్రీన్ తీసుకొని ఇలా కింద పెట్టండి. ఇవంతా మనకు స్టోర్ అయిపోయిన తర్వాత టోటల్ డీటెయిల్స్ అనేది మనకు ఫైర్బేస్లో అంటే డైనీటీలో స్టోర్ అయిపోయిన తర్వాత మనకు ఆన్ ద స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వాలి. టెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ ఏమైనా ఇచ్చాం, మనము హోమ్ అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు సేమ్ హోమ్. సో ఇక్కడ హోమ్ ఇచ్చాం, ఇక్కడ హోమ్ ఇచ్చాం. సో మనకు ఇంత టోటల్ ఫిల్ అయిపోయింది. అండ్ ఇంకా ఒక్కోసారి ఏంటంటే మనకు యూజర్స్ అనేవాళ్ళు నెంబర్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయరు. ఓకేనా, అండ్ వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే యూజర్స్ కరెక్ట్గా నెంబర్ 10 డిజిటే ఉండాలి, 10 డిజిట్ నెంబర్ ఎంటర్ చేస్తేనే వర్క్ అవ్వాలి అన్నది కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. తర్వాత కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, అండ్ డైరెక్ట్గా ఇంకేముంది మనకు దీంట్లో మొత్తం స్టోర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో నోట్స్ పెడదాం. ఓకే, నోటిఫైర్ అంటే ఇప్పుడు నోటిఫైర్ లాంటిదే. నోటిఫైర్లోకి వెళ్ళేసి ఇలా కిందకి వెళ్ళాలంటే షో ప్రోగ్రెస్ డైలాగ్ మెసేజ్ టైటిల్ అని వస్తుంది కదా. కాబట్టి ఓకే, ఏం చేస్తారంటే మెసేజ్ వచ్చేసి ప్లీజ్ వెయిట్. సో ఇలా వస్తుంది అనమాట. క్రియేట్ యువర్ అకౌంట్. సేమ్ ఇలానే మనకు టైటిల్ అనమాట. ఇది టైటిల్ అండ్ మెసేజ్. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్లీజ్ వెయిట్. ఓకే, ఇలా ఇచ్చేసి అండ్ టైటిల్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి టైటిల్లో ప్లీజ్ వెయిట్ వస్తుంది. కింద మెసేజ్ వచ్చేసి ప్లీజ్ వెయిట్ క్రియేట్ యువర్ అకౌంట్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకా ఒక 10 సెకండ్స్ అనేది 10 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ పెట్టాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే సెన్సార్స్కి వెళ్ళేసి క్లాక్ తీసుకోండి. క్లాక్ తీసుకొని టైమర్ ఆల్వేస్ తీసేసేయండి అండ్ టైమర్ ఎనేబుల్ చేసేసేయండి. సో ఇక్కడ మిల్లీ సెకండ్స్ అనమాట ఇవి. ఇక్కడ ఏమైద్దాం 5 సెకండ్స్ కాబట్టి 5000 మిల్లీ సెకండ్స్. బ్లాక్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు బ్లాక్స్లోకి వెళ్ళేసి ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ క్లాక్లోకి వెళ్ళేసి టైమర్ ఎనేబుల్ అనేది ట్రూ పెట్టండి. సో ఇలా పెట్టేసి లాజిక్లోకి వెళ్ళేసి ట్రూ అనేది తీసుకొని పెట్టండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనకు టైమర్ ఎనేబుల్ అవుద్ది స్టోర్ అయిన తర్వాత. అండ్ ఈ డైలాగ్ కూడా ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అండ్ డైలాగ్ అనేది ఈ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలాగ్ కూడా ఆఫ్ అయిపోయి ఇంకో స్క్రీన్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, ఈ ఓపెన్ అండర్ స్క్రీన్ అనేది కొద్దిగా పక్కలోకి వెళ్దాం.
పెట్టేసి ఇప్పుడు క్లాక్లోకి వేసి ఇక్కడ క్లాక్ టైమర్ డూ అని ఉంది ఇక్కడ, దీన్ని తీసుకొచ్చి పెట్టండి అండ్ దీని కింద పెట్టండి. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ నోటిఫైలోకి వెళ్ళేసి ఇక్కడ కాల్ నోటిఫై డిస్మిస్ ప్రోగ్రెస్ డైలాగ్. ఓకే, దీన్ని ఇలా జాయిన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టైమర్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత ఈ ప్రోగ్రెస్ డైలాగ్ ఉంది చూసారా, ఇది రన్ అవుతూ ఉంటుంది 5 సెకండ్స్. 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నోటిఫైర్ అనేది డిసేబుల్ అయిపోద్ది అండ్ ఇంకో స్క్రీన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, సో ఇది మనకు యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇంకా డిజైనర్లోకి వెళ్ళేసి ఇంకేముంది, టోటల్ మనకు ఇంకా సైన్ అప్ ఉంది, లాగిన్ బటన్కి ఎక్కడుంది బటన్ 1 అని ఇచ్చింది కదా, లాగిన్ బటన్ చేయగానే మనకు ఇక్కడ లాగిన్ స్క్రీన్ వెళ్ళింది. ఓకే, కాపీ చేసుకుంది, దీని ఇలా అండ్ ఇక్కడ వచ్చేసి లాగిన్ యాజ్ టీస్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ సేమ్ అలానే ఇస్తేనే ఇది అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే మనకు టోటల్ డీటెయిల్స్ అనేది కరెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అంతా ఫిల్ చేసాం, బ్లాక్స్ కనివ్వండి మొత్తం. ఓకే, ఇంకా లాగిన్ స్క్రీన్లోకి వెళ్దాం. సో లాగిన్ స్క్రీన్లో కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది మనకు. ఓకేనా, ఇది నేను కొద్దిగా చేశాను అనమాట అండ్ దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే వీడియోస్లో. ఓకేనా, సో వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన